ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో ఒక మారుమూల గ్రామం. ఇండియాకు ఇండిపెండెన్స్ వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నా కూడా వాళ్ళ గ్రామానికి వెలుగు రాలేదు. అంటే పవర్ సప్లై లేదు. 70 మంది 17 ఇల్లులు. మారుమూల ప్రాంతం. చదువు లేదు, గొంతెత్తి ప్రశ్నించేంత ధైర్యము లేదు. అందుకేనేమో 70 సంవత్సరాలుగా ఏ రాజకీయ నాయకుడు పట్టించుకోలేదు. జన్మలో ఒక్కసారైనా రాత్రుల్లో వెలుగు ఎలా ఉంటుందో చూడాలని ప్రతిరోజు, ప్రతి రాత్రి, ప్రతి గంట కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. దానికి కావాల్సిందల్లా చిన్న నిప్పురవ. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో పవర్ స్టార్ అనే పేరుతో ఒక కార్ చర్చ అంటుకుంది. పవర్ స్టార్ ఉన్న స్టేట్లో పవర్ కోసం బాధలు పడతారంటే మీరెలా నమ్మారా? మారుమూల ప్రాంతం, 70 మంది 17 ఇల్లులు. చదువు లేదు, గొంతెత్తి ప్రశ్నించేంత ధైర్యం లేదు. అది వాళ్ళ బలహీనత కాదు, అమాయకత్వం అని 9 కిలోమీటర్లో 217 ఎలక్ట్రిక్ పోర్లు, ఊరి మధ్యలో ఒక ట్రాన్స్ఫార్మర్, విత్ ఇన్ 5 నెలల్లో 80 లక్షలు ఖర్చు చేసి ప్రతి ఇంటికి 5 బల్బులు, ఒక ఫ్యాన్ ఫ్రీగా ఇచ్చాడు. ఫ్రీగా కాదు, బాధ్యత అని ఇచ్చాడు. 70 సంవత్సరాలుగా లేని పవర్ స్టార్ పవర్లోకి వచ్చాక విత్ ఇన్ 73 వారాల్లో 70 మంది కళ్ళల్లో 17 ఇళ్లలోకి వెలుగు జనసేన అనే రూపంతో వచ్చింది. ఇక ఇప్పుడు చెప్పండి, 175 సీట్లకు పోటీ చేసి ప్రతిపక్ష హోదా కూడా అర్హత లేకుండా ఇంట్లో పడుకున్న మాజీ సీఎంకు దాసోహం చేసే జలగ అభిమానులారా, మీరు పవర్లో ఉన్నప్పుడు ఈ గ్రామం కనబడలేదా? లేక వాళ్ళ బ్రతుకుల కన్నా రుషికొండనే ఎక్కువ అనిపించిందా?